సినిమా ఇండస్ట్రీలో ప్రజెంట్ జరుగుతున్నటువంటి మార్పులు గానీ, ఇండస్ట్రీ అచీవ్‌మెంట్స్ గానీ చూస్తే మీకేమనిపిస్తుంది? ఎందుకంటే ఆల్రెడీ తెలుగు సినిమా ఇండస్ట్రీ గ్లోబల్ రేంజ్‌కెళ్ళిపోయింది. గ్లోబల్ రేంజ్‌కెళ్ళింది. హ్మ్. అలాగే గోతిలోనూ పడింది. ఎట్లా? 2 జరిగినాయి. ఎట్లా సార్? బడ్జెట్లు పెరిగిపోయాయి. ఆ! ఇప్పుడు 100 కోట్లు, 400 కోట్లు, 500 కోట్లు, 700 కోట్లకెళ్ళాం. అవును. అది సక్సెస్ అయితే చాలా హ్యాపీ. హ్మ్. బట్ ఒకవేళ ఫ్లాప్ అయితే ఆ ప్రొడ్యూసర్ పరిస్థితి ఏంటి? ఓకే. కాబట్టి ఫస్ట్ కథ. ఒకప్పుడు ప్రొడ్యూసర్స్కి మంచి కమాండింగ్ ఉండేది. జస్ట్ లైక్ పోకర్ బాబురావు గారు లాంటి వాళ్ళు, అవును. ఒక సౌందర్య రవికిషోర్ లాంటి వాళ్ళు, ఒక సి కళ్యాణ్ లాంటి వాళ్ళు, ఒక డాక్టర్ డి రామానాయుడు లాంటి వాళ్ళు, హ్మ్. పెద్దవాళ్ళు. అలాంటి ప్రొడ్యూసర్స్ ఇవాళ లేరండి. ఓకే. నేను నిజం చెప్తున్నాను. ప్రొడ్యూసర్ నాకు సెట్లో ఉంటే నేను ఎంత హ్యాపీ ఫీల్ అవుతాను. ఎందుకంటే మొత్తం ఆయన తెలుస్తుంది ఎక్కడ అనవసరమైన ఖర్చు జరుగుతుంది, ఎక్కడ అవసరమైన ఖర్చు జరుగుతుంది హ్మ్. అని. అలాంటి ఇప్పుడు ఏంటంటే ఫ్యాషన్గా వస్తున్నారు కొంతమంది. హ్మ్. అంటే ఫ్యాషన్ అంటే అది వేరే ఫ్యాషన్. ఫ్యాషన్ అంటే పిచ్చి, సినిమా అంటే పిచ్చి అని ఉన్న ప్రొడ్యూసర్ ఉండి హ్మ్. అందరినీ, ఇప్పుడు మా సినిమా ఉంది తిరగబడ్డ స్వామి, అవును. ప్రొడ్యూసర్ దమ్మున్న ప్రొడ్యూసర్ హ్మ్. మొత్తం తన చేతిలో కంట్రోల్ పెట్టుకున్నాడు. హ్మ్. అప్పుడు నాకు వేస్టేజ్ జరగదు కదా, అవును. నాకు బ్యాడ్ నేమ్ రాదు కదా. హ్మ్. మనం సార్ నాకు 20 మంది కావాలంటే 40 మంది తీసుకో, 40 మంది కావాలంటే 400 మంది తీసుకో హ్మ్. అన్నప్పుడు తప్పులు జరుగుతున్నాయండి. ఓకే. ఓకే, డెఫినెట్గా కొత్త కుర్రాళ్ళు వస్తున్నారు, మంచి మంచి ఎలిమెంట్స్తో వస్తున్నారు, కొత్త కుర్రాళ్ళు రావాలి, అది మంచి పరిణామం. హ్మ్. బట్ బడ్జెట్ ఎక్కువ వేసుకొని వచ్చేసి అంటే నేను 100 కోట్ల సినిమా తీస్తే నేను చాలా పెద్ద రేటర్ అయిపోతాను అని, ఓకే. అది అనారోగ్యమైన పరిస్థితి అని నా ఫీలింగ్ వేణు. ఓకే. ఎందుకంటే నువ్వు 4 కోట్లు తీ, అది 40 కోట్లు వసూలు సాధించిందనుకో, నీకంటే తోపు డైరెక్టర్ ఎవరు ఉంటాడు? అవును. నువ్వు 100 కోట్లు పెట్టి ప్రొడ్యూసర్ రోడ్డు మీదకి వచ్చి అది 4 కోట్లు కూడా రాక, నాకు అలాంటి అనారోగ్యకరమైన పరిస్థితి గురించి నేను మాట్లాడుతాను. ఇట్స్ ఎ గుడ్ టెక్నాలజీ అనేది ఎప్పుడు హ్యావ్ టు వెల్కమ్. హ్మ్. బట్ అదే టెక్నాలజీ పెరిగినప్పుడు దుర్వినియోగం అవుతున్నాం. ఇప్పుడు ఆల్ఫ్రెడ్ నోబెల్ ఆటం బాంబ్ కనుక్కున్నాడండి. అవును. దేనికి అనుకున్నాడు? పెద్ద పెద్ద కొండల్ని విస్ఫోటనం చేసి రోడ్లు వేయటం కోసం, వాటి కోసం ఉపయోగిస్తామని. అదే టెక్నాలజీని పక్కోటి మీద బాంబు వేసి చంపేద్దాం అంటే రెండు ఉన్నాయి అక్కడ, అవును. గుడ్ అండ్ బ్యాడ్. అలాగే టెక్నాలజీ పెరగటం మంచిదే, బట్ ఆ టెక్నాలజీని కోతికి కొబ్బరికాయ ఇచ్చినట్టు ఉండకూడదు. అది మన చేతిలోనే ఉంది. ఓకే. నేను ఎందుకన్నానంటే ఇప్పుడు సినిమా గ్లోబలైజేషన్ అయిపోయింది, తెలుగు సినిమా అయిపోయి గ్లోబల్ లెవెల్ వెళ్ళిపోయింది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అచీవ్మెంట్స్ కూడా ఇంతకుముందు సినిమా ఇండస్ట్రీలో జరిగినటువంటి అచీవ్మెంట్స్ కూడా ఈ 2-3 సంవత్సరాల్లో జరిగినాయి. ఎందుకంటే ఒక ఆస్కార్ అవార్డు కానీ, నేషనల్ అవార్డు కానీ. అవును, వీ హ్యావ్ టు ఫీల్ ప్రౌడ్. ఓకే. బట్ అట్ సేమ్ టైం ఎప్పుడైతే మనం ప్రౌడ్గా ఫీల్ అవుతున్నామో అప్పుడే తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ఇప్పుడు మనకు 1000 మీటర్ల పరుగు పందెంలో గోల్డ్ మెడల్ వచ్చింది కదా అని చెప్పి రేపు 100 మీటర్ల పరుగు పందెంలో ఓడిపోకూడదు. ఓకే. ఓకే. అంతే కదా, పరుగు పోద్ది. అంటే ఇది గెలిచినప్పుడు నెక్స్ట్ జాగ్రత్తగా వెళ్ళాలి. ఓకే. అంటే ఇంత నీతులు చెప్తున్నాను కాదు, నా తప్పులు ఉన్నాయి, నేను ప్లాఫ్లు ఇచ్చాను, వాటి నుంచి ఏదో నేర్చుకుంటాం. ఓకే. నేర్చుకొని జాగ్రత్త పడాలి. ఇప్పుడు ఈ సినిమా ఉంది 37 డేస్లో ఫినిష్ చేశాను, తిరగబడ్డ స్వామి. అంతే 37 days ఇంక్లూడింగ్ 5 songs, ఓకే. 3 fights, టాకింగ్. ఓకే. 37 days ఒక్కరోజు కూడా పెంచలేదు. అందుకే మా ప్రొడ్యూసర్ హ్యాపీ. ఓకే. పోస్ట్ ప్రొడక్షన్ అయిపోయింది మొత్తం అయిపోయింది. సినిమా రెడీ ఫర్ రిలీజ్ అండి. ఎంత డ్యూరేషన్ ఎంత ఉంది? 2 hours 6 minutes 3 seconds. ఇంత కరాఖండి చెప్తుంటే అర్థం చేసుకోండి. ఓకే. ఎడిటింగ్ టేబుల్ మీద వేస్ట్ అవ్వలేదా? నేను ఒక సీన్ తీసి ఈ సీన్ సినిమాలో లేదు అన్నది ఒకటి లేదు, ఓన్లీ ఫ్రేమ్ ట్రిమ్మింగ్ అంతే. ఓకే. ఎందుకంటే వీ హ్యావ్ టు ఎడిట్. ఫస్ట్ మనం కథ రాసుకున్నప్పుడే పేపర్ మీద ఎడిట్ చేసుకుంటే మనం ప్రొడ్యూసర్ హ్యాపీ అండి. ప్రొడ్యూసర్ సార్ ఒక్కరోజు మీరు షూటింగ్ పెట్టాలంటే అనవసరమైన ఖర్చు అవుతుంది, రీషూట్ చేయాలంటే మళ్ళీ అనవసరమైన ఖర్చు అవుతుంది. అది మనం ప్రొడ్యూసర్ని దృష్టిలో పెట్టుకొని డైరెక్టరు కొంచెం జాగ్రత్త పడితే ఒక్క సినిమా హిట్ అయిందంటే కొన్ని 100 మంది మళ్ళీ పని వస్తుంది. ఓకే. మళ్ళీ పని వస్తాయి, మీకు కూడా పని వస్తుంది. అవును. ఛానల్స్ చాలా ఇండస్ట్రీలోనే పార్ట్ కదా. నేను అదే చెప్తాను, రివ్యూస్ ఉంటాయి. అవును. మీరే రాస్తారు ఈ సినిమా చండాలం, ఈ సినిమా అది, ఈ సినిమా అది. మాకు అప్పుడు బాధేస్తుంది, డెఫినెట్గా బాధేస్తుంది. ఏ డైరెక్టర్ కూడా, ఒక చెత్త కథ రాసిన డైరెక్టర్ కూడా పాపం వాడు కాన్ఫిడెంట్గానే పనిచేసి సినిమా తీస్తాడు తప్ప సినిమా చెడగొట్టాలి, డబ్బులు పోగొట్టాలి అనే థాట్ ఎవరికి ఉండదు. దయచేసి నేను ఆల్ మీడియాస్కి చెప్తున్నాను, నేను
ఒక డైరెక్టర్ పడే ఆవేదన, ఒక ప్రొడ్యూసర్ పడే ఆవేదన, మనం తింటుంది, మనం భోజనం చేస్తాము, ఇవాళ ఇంటికి వెళ్ళి భోజనం చేస్తానంటే ఒక ఇంటర్వ్యూ చేశాను, మా ఛానల్ వాళ్ళు ఇంత ఇస్తారు అనే ఉంటుంది. ఇదంతా ఎలా వచ్చిందండి? ఎలా బతుకుతున్నాం మనం? తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉండే బతుకుతున్నాం. అదే ఇండస్ట్రీ మీద బురద తల్లి మనకు మనమే, అంటే తింటున్న ప్లేట్లో ఇక్కడ అప్రిషియేషన్ ఉన్నప్పుడు ఇప్పుడు బాగున్న సినిమాలు బాగున్నాయని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి కదా, అవి రేరుగా ఉంటున్నాయి నేను చెప్తున్నాను. ఇప్పుడు నేనే ఇట్లు ఇస్తానని చెప్పట్లేదు, నేను ప్రాఫిట్ కూడా తీశాను. అవును. బట్ ఒక్క 1 వీక్ 10 days ఉంటే ముందు ప్రొడ్యూసర్ సేవ్ అయిపోతాడు. ఇమీడియట్గా మనం బ్యాడ్ రివ్యూస్ ఇస్తే మన కంట్లో మనమే పరుచుకుంటాం. వేణు, అది మీరందరూ నా ఫ్రెండ్సే కదా, నాకు మీడియా మిత్రులు నాకు ఎంతోమంది, నాకు పైగా నేను ఒక టీవీకే దగ్గర రిలేటివ్. ఓకే, కాబట్టి కొంచెం రివ్యూస్, అది చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా వాటిని కొంచెం మిమ్మల్ని మీరు కాపాడుకుంటే మనల్ని అందరినీ కాపాడుతుంది అని అంటున్నాను నేను. ఓకే, గతంలో చూసుకున్నట్టయితే ఇండస్ట్రీకి సంబంధించి 50 days అని, 100 days అని, 175 days అని సిల్వర్ జూబ్లీస్ జరిగిన సందర్భాలు ఉన్నాయి. అంటే అప్పుడు ఏంటంటే ఆ రోజులకి అది కరెక్టు, ఈ రోజులకి ఇది కరెక్టు. అప్పుడు ఎప్పుడండి, మేము 100 days అయిన తర్వాత కానీ మా ఊరికి సినిమా వచ్చేది కాదు. ఓకే, ఇది 90s దాకా జరిగింది అది. ఇప్పుడేంటి, ఒక సినిమా రిలీజ్ అవ్వగానే ఏ లేదు, బి లేదు, సి లేదు, ఓవర్సీస్ లేవు, మొత్తం ఒకేసారి అన్ని థియేటర్స్కి జమ్ వెళ్ళిపోతుంది. 1 or 2 daysలో మీ కలెక్షన్స్ మీకు వచ్చేస్తున్నాయి. కాబట్టి అందుకే 100 days 50 days ఇప్పుడు లేవు. ఓకే, నెక్స్ట్ ఓటీటీలు కూడా వచ్చేసినాయి కదా, ఓటీటీలు వచ్చేసి నువ్వు 100 days దాకా నువ్వు ఎలా ఉంటున్నావు, నువ్వు అసలు ఎందుకు అంత దాకా ఎందుకండి, పైరసీలు వచ్చేసాయి. ఏమా సినిమా ఇందాక రిలీజ్ అవుతుంటే ఇప్పుడు వచ్చేస్తుంది ఫోన్లో, అది కూడా డబ్బులు కట్టకుండా ఫ్రీగా వచ్చే ఛానల్స్ కూడా ఉన్నాయి. ఓకే, టెక్నాలజీ పెరిగిపోయింది మొత్తం. అది చెప్పే కదా, టెక్నాలజీ పెరిగిందంటే ఒక రకంగా పెరిగింది, ఈ రకంగా గోతులో పడుతుంది, రెండూ ఉన్నాయి. ఓకే ఓకే, మీరు ఆ రోజుల్లో 100 రోజులు సినిమా, 100 రోజుల తర్వాత మాకు సినిమాలు వచ్చినాయి అన్నారు కదా, 100 రోజుల తర్వాత సినిమాలు చూసేవాళ్ళం మేము మా ఊరికి వచ్చి. నేను నా సినిమానే 100 రోజులు ఆడింది. ఓకే ఓకే, యజ్ఞం. ఓకే, వీరభద్ర 50 days ఆడింది. 50 days చాలా చాలా థియేటర్లో ఉంది, మీకు లిస్ట్ కావాలంటే నేను ఆటాడిస్తా. ఆల్మోస్ట్ అది కూడా 75 days ఆడింది. ఈ రోజులు లేవండి. ఈ రోజుల్లో పాపం ఆడియన్స్కి మీరు ఒకేసారి మొత్తం రిలీజ్ చేసేసిన తర్వాత ఇంకేముంటుంది. అవును, అది ప్రొడ్యూసర్స్ తప్పు కూడా కాదు, బిజినెస్. మీతో పాటు ఉన్న మీ ఫ్రెండ్స్ అందరూ కూడా మంచి మంచి హిట్లు కొడుతున్నారు. అవును, నేను కొంచెం వెనకబడ్డానే అని ఏమన్నా. నేను ఎప్పుడు ప్రతి ఇంటర్వ్యూలో చెప్తున్నాను, అది ఇప్పటికెప్పుడు ఒక మనిషిని అసెస్ చేయొద్దు. మీరు ఢిల్లీ వెళ్ళాలనుకుంటారు, మీరు సూపర్ ఫాస్ట్ ప్యాసింజర్లో ఎక్కారు, లేదా ఏపీ ఎక్స్ప్రెస్ ఎక్కారు, లేదా తెలంగాణ ఎక్స్ప్రెస్ ఎక్కారు. నేను పొరపాటున ప్యాసింజర్ ఎక్కాను, అది తెలుసుకోవడానికి కొంత టైం పడుతుంది. ఓకే, ఓహో నేను దీంట్లో ఉన్నానా, ప్యాసింజర్ ఎక్కానా, మన వాళ్ళు ఏమో ముందు వెళ్ళిపోతున్నారే అని. నేను ఆ తర్వాత హెలికాప్టర్లో ఢిల్లీలో మీకంటే ముందుంటానేమో. అది టార్గెట్ రీచ్ అయిన తర్వాత అప్పుడు అసెస్ చేయాలి తప్ప ఒక మనిషిని జర్నీ మధ్యలో ఉన్నప్పుడే అసెస్ చేస్తే ఎలాగా. ఒకరోజు సచిన్ టెండూల్కర్ డక్అవుట్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. కరెక్ట్గా 90 దాటిన తర్వాత డక్అవుట్ అవుతుంటాడు. మళ్ళీ అతనే వరల్డ్ రికార్డ్ కూడా చేశాడు. పివి సింధు ఓ చోట ఓడిపోతుంది, ఇంకో చోట గెలుస్తుంది. ఇట్స్ ఏ గేమ్ ఆఫ్ ద లైఫ్ అండి. అప్పుడే మీరు అసెస్ చేస్తే ఎలాగా, నా భవిష్యత్తు ఏంటో మీకు తెలుసా? తెలియదు కదా. ఇప్పుడు నేను నెక్స్ట్ అయిపోతున్న సినిమా ఎన్ని కోట్లు, ఎవరెవరు హీరోలు ఉంటారు, మల్టీ స్టార్స్ ఉంటారా, మల్టీ ప్రొడ్యూసర్స్ కలిసి చేస్తానా అని అప్పుడే తెలియకుండా ముందు అయితే నెక్స్ట్ మల్టీ స్టార్ అన్నమాట. అయితే మేబీ ఉండొచ్చు. శ్రీ కళ్యాణ్ గారిది మల్టీ స్టార్ రెడీ. ఓకే, అప్పుడే అసెస్ చేయకూడదు మనిషిని. ఓకే సార్, ఇప్పుడు ఆ ముందు వెళ్తున్నది కొంచెం ఇప్పుడు కొంచెం బ్రేక్ పడింది. అవును, నాకు బ్రేకులు లేవు. అవును అవును. మీతో పాటు పనిచేసిన అదే మీ సాగర్ గారి దగ్గర పనిచేసిన వైట్ల గారు కానీ లేకపోతే వినాయక్ గారు కానీ ఇప్పుడు కొంత గ్యాప్ తీసుకున్నారు కదా. అవును, గ్యాప్ వాళ్ళు కావాలని తీసుకున్న గ్యాప్ తప్ప ఎవరు గ్యాప్ ఇవ్వలేదండి. వినయానికి గ్యాప్ ఇవ్వటం ఉండండి, స్టార్ డైరెక్టర్ గ్యాప్ ఇవ్వటం ఏంటి? వినయన్ ఎవరు అంటే నేను ఒప్పుకోను. ఫస్ట్ ఆఫ్ ఆల్ సీనియర్ అన్న కూడా ఒప్పుకోను. బట్ నాకు వినయన్ అంటే చాలా ఇష్టం. మీరంతా అప్పుడు ఒకసారి సాగర్ గారి దగ్గర పనిచేసింది, ఒకేసారి పనిచేస్తారా? 94 అమ్మదొంగకి. ఎంతమంది సార్ సాగర్ రిజిస్ట్రేషన్ మొత్తం?
చాలా మంది ఉంటారండి. పేరు వచ్చింది మా ముగ్గురికి. నాగేశ్వర రెడ్డి గారు ఉన్నారు, అవును, నా ఫ్రెండ్ మామ అనుకుంటాం. ఇంకా చాలా మంది డైరెక్టర్స్ ఉన్నారు. బట్ కొంచెం లైమ్ లైట్లోకి వచ్చింది ఈ నలుగురే. ఓకే. ఇప్పటికీ మొత్తం నలుగురు కలిసి మాట్లాడుకుంటుంటారా? అంటే శ్రీను తప్ప. శ్రీను వైట్ల గారు. శ్రీను ఫోన్ కూడా తీయట్లేదు. బట్ వినయంగా నేను రెగ్యులర్గా మాట్లాడుకుంటాం. నాది ఫస్ట్ ఈవెంట్ కూడా తనే కదా లాంచ్ చేశారు. అవును, మా ఫస్ట్ లుక్ తిరగబడ్డ స్వామి. అవును. అందరూ డైరెక్టర్తో నేను హ్యాపీగా ఉంటాను. మా ఈ ఫ్రెండ్ సర్కిలే కాదు, నాకు 33 మంది డైరెక్టర్స్, మేము ఒక టీం. దాంట్లో సముద్రం ఉంటాడు, ఓకే, డైరెక్టర్ శివనాయస గారు ఉంటారు. సీనియర్ డైరెక్టర్స్ నుంచి ఇప్పుడు కొత్తగా వెళ్తున్న హర్షవర్ధన్ కానీ అందరూ నాతో హ్యాపీగా ఉంటారు. ఓకే. నెక్స్ట్ సినిమాలు చూసుకుంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ చేసిన హీరోలు నితిన్ కానీ, సాయిధరం తేజ్ కానీ, స్వీట్ బాయ్, అంతేనా? చాక్లెట్ బాయ్. మంచి బాండింగ్ ఉన్నట్టుంది. ఎప్పటికి ఇంతవరకు ఒక్క మాట మా ఇద్దరి మధ్య లేదు. మళ్ళీ డెఫినెట్గా నేను నితిన్ చేస్తా సినిమా. ఓకే. ఆటాడిస్తే కూడా అది మంచి. మీకు ఒక సంగతి తెలుసండి, నాకు ఎప్పుడు బెదిరింపు కాల్స్ రావు. అంత సినిమా లేదు నాకు బెదిరింపు కాల్ చేసి అంత ఎవడు లేడు. ఒక ఆటాడేస్తాకు ఎగ్గునుగా రాలేదు, ఆటాడేస్తాకు వచ్చాయి. దాంట్లో పొలిటీషియన్స్ ని బాగా తిట్టాను. అని తిడతాం అంటే వాళ్ళు చేస్తున్న పనులు విమర్శించాం. తిడతాం అంటే తిడతాం కూడా కాదు. అప్పుడు వచ్చాయి, నువ్వు పలానా ఎమ్మెల్యేని తిట్టావు, నువ్వు పలానా మినిస్టర్ని తిట్టావు అని. నేను ఇక్కడ ఉన్నాను రండి పలానా చోట, అడ్రస్ ఇది, నేను ప్రస్తుతం ఇప్పుడు లైఫ్ స్టైల్. ఎవరికి అన్వయించినట్లేదు క్యారెక్టర్ ఉందండి. అంటే అసలు మీకు స్టార్టింగే ఉంటుంది. మీరు ఆటాడిస్తా చూడండి, ప్రియాంబుల్ నుంచే ఉంటుంది అది. ఓకే. అంటే ఇప్పుడున్న అసెంబ్లీ పరిస్థితి ఎలా ఉంది, ఓవరాల్ గా అసెంబ్లీ పరిస్థితి ఎలా ఉంది అలా ఉంది, కానీ ఒకళ్ళకి ఇద్దరికి ఉంటాయి. ఉన్నాయా? నా ఇంట్లోనే నువ్వు మాటికి ఐమాక్స్ థియేటర్ మీద దాడికి వెళ్తుంటే, నువ్వు 10th క్లాస్ పేపర్లు కొట్టేస్తే, ఇలాంటివి ఉంటాయి దాంట్లో. అది జనం ఆస్వాదించారు, అందరూ ఆస్వాదించారు. బట్ అది 1-2 ఆ కాల్స్ తప్ప నాకు ఇప్పుడు కాల్స్ రాలేదు. ఓకే. అసలు ఎక్సలెంట్ క్యారెక్టరైజేషన్ ఒక్కొక్కళ్ళది. నన్ను కొట్టలే శివప్రసాద్ గారి క్యారెక్టర్ అయితే నన్ను కొట్టలే. ఆయన పార్లమెంట్ లో బుక్ లో రాశారు, ఐఎమ్ ఏ ఆర్టిస్ట్ ఫ్రమ్ ఆటాడిస్తా అని రాశారు. చనిపోయేదాకా ఆయన ఐసీయూలోకి వెళ్తున్న ముందు కూడా నేను తిరిగి బయటకు వస్తాను, హైదరాబాద్ వెళ్ళాలి, మా రవిని కలవాలి అని చెప్పి వాళ్ళ మనవడు ఫోన్ చేశారు. వాళ్ళ అల్లుడు నరసింహప్రసాద్ నాకు ఇప్పుడు టచ్లో ఉన్నాడు, రాజంపేట. మంచి పేరు తెచ్చి పెట్టింది సినిమా అయితే. ఆయన శివప్రసాద్ గారికి. నితిన్ కూడా మంచి నితిన్ కూడా మంచి. సీకరణ నేత నా ఫస్ట్ సినిమా అదే, యాజ్ డైరెక్టర్గా. అంటే అసిస్టెంట్ డైరెక్టర్ అంతకుముందు చేశాను ఆయనతోటి, యాజ్ డైరెక్టర్గా ఫస్ట్ సినిమా. ఓకే, మంచి హిట్. అదొకటి టీజర్ లాంచ్ కార్యక్రమంలో ఒకటి చిన్న 30 సెకండ్ వీడియో ఒకటి మీది వైరల్ అయింది. మన్నార్ చోప్రాకి మీరు కిస్ చేస్తున్నట్టు. అవును. ఆ వీడియో పబ్లిక్లో అంతన కిస్ చేయటం కరెక్టా కాదా అనేది బయట చర్చ నడుస్తుంది. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ఏ సందర్భంలో ఆమె ముద్దు పెట్టుకోవాల్సి వచ్చింది? నేను చాటుగా ముద్దు పెట్టుకుంటే తప్పు, నేను చాటు వ్యవహారాలు చేస్తే తప్పు. ఆ అమ్మాయి నా సినిమాలో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఓకే. అందుకని ఆ ఆప్యాయతోటి నేను కిస్ చేశాను. ఓకే. పైగా ఆ తర్వాత మేము ఇద్దరం 10 సార్లు మాట్లాడుకున్నాం, హ్యాపీ మాట్లాడుకున్నాం. పైగా అమ్మాయి దాంట్లో థ్యాంక్ యూ సార్ అని కూడా చెప్పింది. అది వైరల్ అయింది. ఓకే. నేను పబ్లిసిటీ బాగా జరిగిందనే అనుకున్నాను తప్ప అది నేను బ్యాడ్గా అయితే నేను అనుకోవట్లేదు. ఓకే. దాన్ని విత్డ్రా తీసుకునే సమస్య కూడా లేదు. ఓకే. అంటే మీరు ఉద్దేశపూర్వకంగా అయితే యాదృచ్ఛికంగా జరిగిందంట? యాదృచ్ఛికంగా జరిగింది. ఓకే. తన రియాక్షన్ ఏంటి? ఈ వీడియో వైరల్ అయిన తర్వాత తన రియాక్షన్ ఏంటి? తన మీద మాట్లాడిందా? అప్పటికప్పుడే చెప్పింది కండి థ్యాంక్ యూ సార్ అని. మీరు సరిగ్గా చూడండి వీడియో, థ్యాంక్ యూ సార్ అని చెప్పింది కదా. ఓకే. ప్రెస్ మీట్లో చెప్పిందంటారు? అక్కడే ముందు పెట్టగానే థ్యాంక్ యూ సార్ అని చెప్పింది కదా, స్పాట్లో చెప్పింది. ఓకే. దాంట్లో అయితే ఏమి అసలు ఏం సార్, అమ్మాయి ఎక్కడో బాంబేలో లండన్లో ఎక్కడెక్కడో ఉంటుంది, నేను ఎక్కడో ఎర్రగడ్డలో మూతినగర్లో ఉంటాను. పైగా నేను వచ్చింది మీ అందరికి తెలుసు, నేను వచ్చిన బ్యాక్ డ్రాప్ ఇది, నేను కమ్యూనిస్ట్ బ్యాక్ డ్రాప్. అవును. నేను దళంలో పనిచేశాను, ఏఎస్ఎఫ్ టౌన్ సెక్రటరీగా చేశాను. ఓకే. కాలేజ్ చేశాను. నాకు అలాంటివి ఉండవు నాకు. ఓకే. నాకు మనసులో ఏముండదు సార్. ఓకే. ఇంకా ఈ సినిమాకి విషయానికి వస్తే, ఈ మీరు సౌఖ్యం తర్వాత దాదాపు 8 సంవత్సరాలు గ్యాప్ తీసుకున్నారు కదా. అవును. ఎందుకు గ్యాప్ తీసుకున్నారా? వచ్చిందా గ్యాప్? నేను తీసుకోవాలి, వచ్చింది. యాక్చువల్గా టు బి ఫ్రాంక్లీ సౌఖ్యం తర్వాత నేను ఇమ్మీడియట్గా చేయాల్సింది 2 హీరోలతో చేయాలి.
ఇద్దరు హీరోలతో కలిసి చేయాలి. ఓకే. సాయి ధరమ్ తేజ్ అండ్ కళ్యాణ్ రామ్తో చేయాలి. మల్టీ స్టార్ అప్పుడే. ఓకే. ఆ తర్వాత ఆర్ఆర్ఆర్ ఇప్పుడు వచ్చింది. అప్పుడే నా మైండ్లో మెగా అండ్ నందమూరి ఫ్యామిలీ కలిపి చేయాలనేది ఇద్దరు హీరోలు ఒప్పుకున్నారు. ఓకే. అది అన్ఫార్చునేట్లీ కథ కొంచెం ఎవరికి సాటిస్ఫై అవ్వలేదు. అంటే ఇద్దరు హీరోని బ్యాలెన్స్ చేయాలి కదా, ఆ కథ సాటిస్ఫై అవ్వలేక అది ఒక ఆల్మోస్ట్ ఒక 1 year దాని మీద డిస్కషన్ జరిగాయి. నేను అడ్వాన్స్ తీసుకున్నాను ప్రొడ్యూసర్ గారి నుంచి, హీరోలు ఇద్దరు ఓకే అన్నారు. బట్ చెప్పాను కదండి కొన్ని అన్ఫార్చునేట్లీ థింగ్స్ ఉంటాయి. అది అలా పక్కన వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఇప్పుడు సడన్గా హీరో కావాలంటే ఎక్కడి నుంచి వస్తారు, అందరూ బిజీగా ఉంటారు కదండి. అవును. అప్పుడు నేను ఇంకొక హీరో, ఒక డైరెక్టర్ సన్, రవిరాజా పినిశెట్టి గారి అబ్బాయి ఆదితో చేద్దామని ట్రై చేశాను. చెన్నై వెళ్ళాను, కథ చెప్పాను. అది ఫస్ట్ హాఫ్ వరకు బాగా వచ్చింది. ఓకే. సెకండ్ హాఫ్ డ్రాప్ అవుతుంది. ఓకే. అది దానికి ఒక 3 నెలలు పట్టింది. ఆ తర్వాత శ్రీ కళ్యాణ్ అన్నయ్యని కాంటాక్ట్ చేసి అన్నయ్యతో సినిమా తీద్దాం అనుకున్నాను. ఈలోపు ఈ తరంలో వర్క్ తిరుగుతోంది మాది. ఓకే. ఈ తరంలో మంచి కథ, చాలా మంచి కథ. ఆ డెఫినెట్గా ఎప్పటికైనా మళ్ళీ ఈ తరం మీద తీసుకొస్తాను. అదే టైంలో డాక్టర్ రాజశేఖర్ని కలవడం జరిగింది. ఆయనకి కథ వచ్చింది. ఇలా సురేష్ బాబు కథ చెప్పాను నేను, దగ్గుబాటి సురేష్ బాబు గారికి. ఆయనకి కథ వచ్చింది. అంతా వెళ్ళిపోతున్నాయి బ్రహ్మాండంగా అనుకున్న టైంలో కరోనా వచ్చింది. ఓకే. అది 2 years పోయింది. అవునవును. ఆ తర్వాత నేను శివకుమార్ గారిని కలవటం, మా డిఎస్ రావు గారు తీసుకెళ్ళి శివకుమార్ గారికి పరిచయం చేయడం, ఆయన కథ చెప్పడం. ఆయన ఇమ్మీడియట్గా విత్ ఇన్ సెకండ్సే కథ వచ్చేసి ఇలా స్టార్ట్ అయింది. కాబట్టి ఈ గ్యాప్ నేను కావాలని తీసుకుంది కాదండి. ఏ మనిషి ఎవడు ఎందుకు గ్యాప్ తీసుకుంటాడు. అవును. అలా వచ్చింది. ఛానల్ యాక్చువల్లీ నేను కొంచెం మీడియా దూరంగా ఉందాం అనుకున్నా. ఈ 10 రోజులు ఎందుకు వచ్చింది, ఎందుకురా బాబు స్వామి అని భయపెట్టింది ఆ చిన్నది మిమ్మల్ని. ఆ చిన్నదా భయపెట్టలేదు, కానీ ఏదో చిన్న గిల్టీ ఫీల్ ఉంది. అనవసరంగా ముద్దు పెట్టేసాను కబాలని. అనవసరంగా పెట్టలేదండి నేను. సార్ ముద్దు పెట్టిన ఆ అమ్మాయికి, ముద్దు పెట్టించుకున్న ఆ అమ్మాయికి నేను చెప్పి ఒక మీడియా మాత్రం, ఒక ఛానల్ బాగా యాంటీగా ప్రమోట్ చేస్తుంది. యాంటీగా ఒక ఛానలే, 2 అక్షరాల పేరుతో ఉన్న ఒక ఛానల్. ఐ డోంట్ కేర్. ఆ అమ్మాయికి నాకు నేను చెప్పి మీకెందుకు కదా. ఓకే. మా ప్రొడ్యూసర్ గారు కొంచెం కంగారు పడ్డారు, శివకుమార్ గారు. ఏమండి ఇది ఏమన్నా రాంగ్ రీడ్కి వెళ్తుందా అని. ఇది సినిమా పబ్లిసిటీ అని కూడా నేను చేయలేదు. అది జరిగిపోయింది. అంతే. ఓకే. అంటే ఒకట్లేండి, బయట నుంచి చూసే వాళ్ళకి సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కావచ్చు అని అయ్యని ఏదో వస్తుంది మాట్లాడుతుంటారు కదా. నా ఇంట్లో నా భార్యకి తెలుసు, నా పిల్లకి తెలుసు, నా ఫ్రెండ్స్ తెలుసు. ఏ రోజు కూడా ఒక ఆడపిల్లతో నేను బ్యాడ్ బిహేవ్ చేసిన విధానం అనేది ఇంతవరకు లేదు. అదే మనారా చోప్రా తోటి నేను కనీసం సెట్లో 10 minutes కాదు కదా, 5 minutes ఏమన్నా మాట్లాడిన సందర్భాలు కూడా లేవు. షార్ట్ ఇది, నీ యాక్టింగ్ ఇది, ఇదే చెప్పమంటే. ఆ అమ్మాయి పాపం నిన్ను పర్ఫార్మెన్స్ ఏం కావాలంటే అది చేసింది. ఇలా కావాలమ్మా, ఇలా నెగిటివ్ నోట్ అమ్మా. చాలా పెద్ద ఫ్యామిలీ వాళ్ళది. అవును. అయినా సరే ప్రియాంక చోప్రా కజిన్ అండి. అవును. మామూలు విషయం కాదు కదా. ఇది బాలీవుడ్ దాకా వెళ్ళింది. ఈ న్యూస్ బాలీవుడ్ దాకా వెళ్ళింది. బట్ ఎవరు ట్రోల్ చేయలేదు. రియాక్షన్ ఏంటి అక్కడ నుంచి? నాకు పాజిటివ్ రియాక్షన్ ఉంది. సార్ ఇట్స్ ఏ బాండ్ బిట్వీన్ ఇద్దరు ఫ్రెండ్స్ ఎందుకు అనుకోకూడదు. అవును.